నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. విజయసాయి రెడ్డి ప్లస్ శాంతి విషయం సంబంధించి అందరికీ తెలిసిందే. గతంలో 2019 నుంచి 24 దాకా వైసీపీలో అక్రమాలు, అవినీతే కాకుండా అక్కడ అల్లర్లు కావచ్చు, చిల్లర పనులు కావచ్చు ఎన్నో జరిగాయి. ఇది అందరికీ తెలిసిందే. అటు అంబటి రాంబాబు తీసుకుంటే మనకి సంజన సుకన్య కావచ్చు, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ తీసుకుంటే గంట అరగంట కావచ్చు, అదేవిధంగా గోరంట్ల మాధవ్కి సంబంధించి తీసుకుంటే న్యూడ్ వీడియో కాల్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీ చూసాం. అటు డోర్ డెలివరీతో పాటు న్యూడ్ వీడియో కాల్స్ కూడా మనం చూసాం. ఇలా ఎన్నో సుధాకర్ కావచ్చు, ఇలా చాలామంది వాళ్ళ సంబంధించినటువంటి ఒక అక్రమ సంబంధాలు కూడా మనం చూసాం. అక్రమ ఆస్తులతో పాటు అక్రమ సంబంధాలు, అవినీతి. అదే విషయంలో నేను ఎవరికీ తీసిపోను, నా వయసు ఇంకా మీరలేదు అంటూ విజయసాయి రెడ్డి గారు కూడా ఏటుగా ఉన్నటువంటి ఒక విజయసాయి రెడ్డి గారు శాంతితో అక్రమ సంబంధాలు, ఆ విషయంలో DNA టెస్ట్కి రమ్మంటే ఇప్పటికీ కూడా రానటువంటి ఒక విజయసాయి రెడ్డి. సో ఇప్పుడు అదే శాంతి గురించి కొత్త రకమైనటువంటి ఒక అవి 6 ఏళ్లలో అక్రమ ఆస్తుల విలువలు, వాటికి సంబంధించిన ఇంకా ఏసీబీ వాళ్ళు వెలికి తీస్తూనే ఉన్నారు. ఈ కేసుని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలండి? విజయసాయి రెడ్డి చేసిన అవినీతిలో ఒకటి, ఇంకోటి కొత్త కోణం అంటే గతంలో మనం విన్నాం ఈవిడ గురించి. అదే ఆయనే ఒప్పుకోలేదు అనుకుంటా పాపం, అబ్బాబ్బే మాకేం సంబంధం లేదని. కాకపోతే ఇప్పుడు వస్తున్న వెలుగులోకి వస్తున్న ఏదైతే ఈ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్నాయో అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మరి విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రని ఏ విధంగా దోచిపెట్టాడు. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారండి, అమరావతికి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి దోచిపెడుతుంది అని. కానీ ఈ రోజున వీళ్ళు దోచుకున్నది చూస్తూ ఉంటే, ఒకవైపు ఆడదాం ఆంధ్ర కానివ్వండి, ఇప్పుడు ఈ రోజున ఈ విజయశాంతి అనే ఆవిడ కానివ్వండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఎన్ని రకాలుగా భూములు కానివ్వండి. సో దేవాదాయ ఈ రోజున వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడటం ఎంత అవివేకం. వాళ్ళు చేసిన పనులకి గతంలో వాళ్ళు దేవాలయాల మీద, స్వామివారి విగ్రహాల మీద ఎన్నో రకాల దాడులు జరిగితే ఎక్కడా ఖండించకపోగా ఈ రోజున ఎంత గొప్పగా అంటే మేము చాలా మంచి వాళ్ళం, అసలు అవినీతి అంటే మాకు తెలీదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చూడండి ఏ విధంగా చూడాలి. ఇప్పుడు మొన్న భూమన కరుణాకర్ రెడ్డి, రోజా బయటకు వచ్చి ఏం మాట్లాడారు, అబ్బా కొడుకులకు ఎందుకు భయం బిఆర్ నాయుడిని చూస్తే అంది. మరి బిఆర్ నాయుడిని చూస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు, దానికి కూడా చెప్పాలి కదా. కాకపోతే ఈ రోజున చూస్తుంటే ఈ విజయశాంతి అనే ఆవిడ అసలు ఒక దేవాదాయ శాఖలో పనిచేస్తూ ఇంత భయంకరమైన అవినీతికి పాల్పడిందంటే అందరికీ కూడా కళ్ళు బైర్లు గమ్మిని అసలు ఒక్కసారిగా షాక్ అయిపోయిన పరిస్థితి. అంటే వాస్తవానికి ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నటువంటి ఒక శాంతి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏ యొక్క దేవాలయాల్లో ఎక్కువ ఆస్తులు అయితే వస్తాయో అక్కడికి ఈవోగా ఆవిడ చేయించుకోవడం, అక్కడి నుంచి ఆవిడ దోచేసిన సంపద మనం చూస్తున్నాం. 72 తులాలు సంథింగ్, అంటే దాదాపు కొన్ని కిలోలలో వెండి కావచ్చు, బంగారాలు కావచ్చు దొరికాయని. అది కాకుండా మనకి గొప్ప అంటే ఖరీదైనటువంటి విల్లాలు కావచ్చు, కార్ కావచ్చు, అదే విధంగా చూసుకుని మనకి యాపిల్ ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, యాపిల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఆవిడకి వచ్చేటువంటి ఒక జీతం ఎంత, ఆవిడ కూడబెట్టినటువంటి ఒక ఆస్తులు ఎంత, వీటన్నిటిని చూస్తూ ఉంటే సొంత భర్త కూడా తను అవినీతి చేసింది. అది కాకుండా గతంలో మనం చూసాం విజయసాయి రెడ్డి గారితో కన్నది ఒక బాబుని అని చెప్పి DNA టెస్ట్ చేయించాలన్నా సరే విజయసాయి రెడ్డి రాలేదు. ఆ రోజు వైసీపీనే వాస్తవానికి ఇవన్నీ వాస్తవాలు బయట పెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే నచ్చరో వాళ్ళందరి బండారాలు వాళ్ళే బయట పెడుతుంటారు. మనం చూసాం తల్లికి సంబంధించినటువంటి ఒక విషయాల్లో వాళ్ళు చాలా నీచంగా మాట్లాడుతున్నారు, చెల్లి విషయంలో చాలా నీచంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గురించి బయట ప్రపంచానికి తెలియజేసింది ఎవరంటే మళ్ళీ వైసీపీ. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా చూడాలంటే ఇక్కడ ఒకటేనండి, ఎంత నీచం అంటే వీళ్ళు చేసిన ఈ నీచమైన పనులు మళ్ళీ మనం చెప్తూ ఉంటే ఇంత ఎదవల గురించి చెప్పవలసి వస్తుంది అంటే చెప్పాలి, మరి రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఖచ్చితంగా తెలియాలి. ఈ రోజున ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మరి వీళ్ళు చేసిన దానికి అంటే ఈ రోజున వాళ్ళు ఏదో బురదలో ఉన్నారు, వాళ్ళు ఆ బురద అంటుకున్న పందులు, మరి దాన్ని అదిరించో బెదిరించో పక్కకు తోలాలి అంటే బురద మన మీద పడి తప్పదు. వాళ్ళంత బురదలో మునక్కపోయినా కనీసం వాళ్ళకు సంబంధించిన విషయాలు చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడాలి. అంటే వాళ్ళు లాభాష్ మాట్లాడారని మనం మాట్లాడం, దానికి తగ్గట్టుగా చెంప పగిలేటట్టు గోప గుయ్యమనేటట్టు మాత్రం సమాధానం చెప్పడానికి అందరం రెడీగా ఉన్నాం.
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క అవినీతి తెలియాలి, వీళ్ళు చేసిన అరాచకాలు తెలియాలి, వీళ్ళు చేసిన నీచమైన చండాలమైన, ఈ రోజున ఒక బిడ్డను కన్నాడు అన్నది కూడా చెప్పాలంటే ఏం పరిస్థితి అండి ఇది? నువ్వు షాడో సీఎంగా ఉండి ఉత్తరాంధ్రని దోచుకోవటమే కాకుండా ఇలాంటి నీచమైన పనులు చేశావంటే ఏమెట్టుతో కొట్టాలి వీళ్ళని? అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కావచ్చు, అక్రమ దోపిడీ కావచ్చు, ఇదంతా పక్కన పెడితే ఏ టెంపుల్స్లో ఎక్కువ ఆదాయం వస్తుందో చూసుకొని ఆ టెంపుల్స్కి ఈవోలాగా పంపించాడు విజయసాయిరెడ్డి అంటే దాన్ని ఎలా చూడాలి? అక్కడ కూడా దేవుడి సంపదను దోచుకున్నారంటే, మనకు తిరుమలలో కల్తీ నెయ్యితో ఎలా దోచుకున్నారో మనం చూసాం. అదే విధంగా చూసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర వెండి సింహాలు దోచేసుకున్నారు. అదేవిధంగా ఎన్నో గుళ్ళు, ఎన్నో గోపురాలు, ఎన్నో దేవతా విగ్రహాలని ధ్వంసం చేశారు. ఇవన్నీ చేసినటువంటి కొడాలి నాని అడిగితే కొత్త తెచ్చుకోపోండి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. ఇలాంటి దాష్టికాలు చేసి ఈ రోజు బయటపడిన తర్వాత ఈ రోజు వైసీపీ దీనికి ఏం సమాధానం చెప్తుందంటే ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడాలంటే దీని గురించి. మన పరకామణి విషయం చూసాం, ఆ చిన్న దొంగతనమే కదా అన్నాడు. అంబటి రాంబాబు బూతులు మాట్లాడితే ఆ 2 మాటలకైనా అని అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న దోపిడీ అంతా ఇంత కాదు, వేల లక్షల కోట్లలో ఉంది. తన తండ్రి దగ్గర నుంచి చూస్తే ఆయన బ్రతికున్నప్పుడు ఎంత దోచుకున్నాడు, తర్వాత ఈ మహానుభావుడు ఎంత దోచుకున్నాడు అంటే చూస్తున్నాం. మరి ఆయన దోచుకున్న దాంతో పోల్చుకుంటే వీళ్ళు పాపం చిన్న చిన్న దొంగతనాలే కదా. ఏదో గుళ్ళు గోపురాలు, గుళ్ళో మింగే ఏదో లింగాన్ని మింగేవాడు ఉంటే ఆ గుడిని గోపురాన్ని కూడా మింగేవాడు అన్నట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ గుడినే మింగేసేవాడు. అట్లాంటి చిన్న చిన్న దొంగతనాలనే కనిపిస్తాయి. కాబట్టి వాళ్ళు ఎలా ఇప్పుడు శాంతి గురించి టాపిక్ వచ్చినా సరే ఏముంది అవి దోచుకుంది, ఏముంది చాలా చిన్నదే కదా అని చెప్పి మాటలు కదా. పాపం ఏదో బ్రతుకు తెరువు కోసం విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని చిన్న చిన్న పనులు చేస్తుందని చెప్పి చెప్తాడు. లిటరల్లీ ఇలానే చెప్తారు వాళ్ళు. అంటే నిన్న మనం చెప్పుకుంటా అండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా వీళ్ళకి చాలా చిన్నవే చెప్పాలంటే. ఆ విషయంలో కూడా నన్ను అడిగితే ఎందుకని వీళ్ళు భుజాలు తడుక్కుంటున్నారు? నిజంగా మీరు అవినీతిని లేదంటే మనకు మీరు ప్రశ్నించేటువంటి గుణం మీలో ఉంటే దీనికి ఇంతగా మీరు ఎగేసుకోవాల్సిన రావాల్సిన అవసరం లేదు కదా. గతంలో కూడా మహాపాపం నిజం అని చెప్పేసి ఏదైతే కల్తీ నెయ్యి విషయంలో బ్యానర్లు వేస్తే లేదు లేదు ఆ పాపం చేసింది మేమే అని చెప్పి అంబటి రాంబాబు భుజాలు తడుక్కున్నాడు. ఈ రోజు అవును మీకు నోటికి నాలుక లేదా, మీకు వెన్నుముక్క లేదా అని చెప్పేసి అన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు అవును మాకు వెన్నుముక్క లేదు, మేమందరం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే మాట్లాడతామని చెప్పేసి ఈ రోజు మళ్ళీ ఇంకోసారి నిరూపిస్తారు. అలా అనుకుంటే అసలు ఈ సాక్షి ఛానల్ని, ఆ పేపర్ని ఎన్నిసార్లు దాని మీదకి మనం వెళ్ళాలి? మీరు అన్యాయంగా మరి 3 పూట్ల వెళ్ళి బయటికి రండి, పేపర్ క్లోజ్ చేయండి. అసలు వాళ్ళకి అర్హత ఉందా? పేపర్ నడపడానికి హక్కు ఉందా? మరి ఇన్ని రకాలుగా వీళ్ళు అవినీతి చేయటమే కాకుండా మీరు చేసిన తప్పులను సమర్థించుకుంటూ ఎదుటి వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పేసి దాన్ని ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేయటంలో వీళ్ళు మాత్రం దిట్ట అనేది వాస్తవం. ఈ రోజున శాంతి విషయమే కాదు, రోజా విషయమే కాదు, ఇంకొకరు కాదు, ఈ బయటకు వచ్చే ఈ విషయాలను చూస్తూ ఉంటే ఇంకా ఈవిడ లాకర్లు ఉన్నాయంట. మళ్ళీ ఈవిడకి సెకండ్ మ్యారేజ్ అయిందనే విషయం కూడా బట్టబయలు అయిందని, ఆ ఖరీదైన ఆ ప్లేసెస్లో ఇళ్ళు ఉండటం కానివ్వండి. అంటే ఏ విధంగా చూడాలి? ఈ రోజున హిందూ సంఘాలు ఏం చేస్తున్నారు? ఈ దేవాదాయ భూముల్ని చేస్తూ ఉంటే దానికి సంబంధించిన మినిస్టర్లు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజున ఎవరు దేవాదాయ శాఖ అంటే కొబ్బరి చిప్పల మినిస్టర్ అని అనుకుంటా. మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఆ కొబ్బరి చిప్పలు అమ్ముకోవటంతోనే ఆయన మినిస్టర్ అంతా కూడా పదవంతా దుర్వినియోగం చేసినట్లున్నాడు. ఎక్కడ కొబ్బరి చిప్పలు దొరుకుతాయి అని చెప్పేసి మనం ఆ సినిమాలో చూస్తే చిప్ప పండు బిళ్ళ అని చెప్పి 3 ఉంటారు రాజేంద్ర ప్రసాద్ సినిమాలో. అలాగే వీళ్ళందరూ కూడా చిప్ప అంటే ఒకడో, పండు అంటే ఇంకొకడు అని చెప్పేసి. చిప్ప అంటే పండు అంటే అంబటి రాంబాబు, అంతే. బిళ్ళ అంటే జోగి అంటారు, అంతే. వాళ్లే ఇంకా రూపాయి బిళ్ళ కనపడంగానే వాడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు, అరటి పండు కనిపించగానే ఇంకోటి. ఇది వీళ్ళ నికృష్టమైన పరిపాలన. ఎంత నీచం అంటే ఈ రోజున హిందూ సంఘాల వాళ్ళు ఏదో మీటింగులు పెట్టుకోవటం, ఏదో నలుగురు కలిసి ప్రత్యేకమైన ఒక ఇది చేసి ఆ ప్రెస్ మీట్లో 4 మాటలు మాట్లాడి పక్క వెళ్ళిపోవటం కాదు కదండి. ఈ రోజున వీళ్ళు ఏ గుళ్ళ నుంచి దోచుకున్నారో అది రీఫండ్ చేయాలి ఆ గుళ్ళకి అన్నిటికీ. ఏ గుళ్ళల్లో ఆవిడ పనిచేసింది, ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కానివ్వండి, బంగారం కానివ్వండి, స్వామివారి కానుకలు కానివ్వండి, ఏమైనా సరే అవన్నీ కూడా రీఫండ్ చేస్తే వీళ్ళ ఆస్తులు తీసుకోవటమే కాకుండా జప్తు చేయటమే కాకుండా ఎంత నీచం అండి. మీ క్యారెక్టర్ లేదు, మీరు ఎటువైపు చూసుకున్నా వాళ్ళ అవినీతి దేన్ని కూడా వదిలిపెట్టలేదు. అంటే మట్టి తవ్వుకోవటం, అంటే రోడ్లు తారు తీసేసి పైన ఆ లోపల ఉన్న కంకర తోడుకోవటం దగ్గర నుంచి వీళ్ళు దేన్ని వదిలిపెట్టలేదు. అలాంటి మీరు ఈ రోజున
ఏం చేస్తామని మళ్ళీ 2029లో వస్తామని చెప్తున్నారు. ఆఖరికి పోలీసు జాగిలాలు కుక్కలు ఎదుగుతుంటే వాటి తిండిలో కూడా కకృతి పడ్డారు. ఫుడ్, దానికి సంబంధించిన బ్రీడ్, మంచి పిల్లల్ని కొనకరావటం, అవన్నీ కూడా వీళ్ళు ఎంత నీచానికి పాల్పడ్డారంటే ఇంకా ఈ రోజున ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలు. మరి ఈవిడ అవినీతి ఇంకో తిమింగళం దొరికింది, ఇంకా తవ్వే కొద్దీ వస్తున్నాయి అన్నట్లుగా ఈవెన్ కూడా మనం వైసీపీ బ్యాచ్ లో తోసేచ్చు. ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేదు. జే బ్యాచే వీళ్ళంతా. ఈ రోజున జైలుకి వెళ్లే వాళ్ళందరూ జే బ్యాచే. ఒక లక్ష్మీ పార్వతి, ఒక ఆర్కే రోజా, అదేవిధంగా ఒక యాంకర్ శ్యామల, ఒక శాంతి. ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చు, అయ్యో మహిళలా ఎలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అంటే, అవును, ఒక మహిళగా మరి 10 మందికి ఆదర్శంగా నిలబడాలంటే వాళ్ళు ఏం చేశారనేది బట్టబయలు చేయాలి, చెప్పాలి 10 మందికి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి తెలుస్తుంది ఈ విషయాలు? అసలు కూటమి ప్రభుత్వం పరిపాలన ఏంటి, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో చేసిన అవినీతిని బయట పెడుతుంటే మరి ఎంతమందికి ఆ విషయం తెలుస్తుంది? ఎంతమంది దీన్ని తెలుసుకోగలుగుతున్నారు? ఏం జరుగుతుంది, వాళ్ళేం చెప్తున్నారు ఇది బయట పడకుండా ఉండటానికి? మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి జైలు శిక్ష వేయటంతో పాటు, ఏదో వీళ్ళు ఈ రోజున ఆ సొమ్మంతా మనం ఏదో బయట పెట్టాము, వాళ్ళు ఇంత దోచేశారు అనే దానికంటే ఏ గుళ్ళ నుంచి ఎంత దోచారు అనేది ఇంపార్టెంట్. తిరిగి ఆ గుడికి దాన్ని అప్పచెప్పటం ఇంకా ఇంపార్టెంట్ అండి. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అటు తిరుమల నుంచి, లేదా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర నుంచి, లేదా ఉత్తరాంధ్రలకు సంబంధించి శాంతి దోచుకున్న దోపిడి నుంచి ఏ గుళ్ళకు సంబంధించిన అవి ఖచ్చితంగా రిటర్న్ వెళ్లాల్సిందే. ఖచ్చితంగా వీటిపైన కూటమి సర్కార్ మాత్రం కఠినమైన చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.